హాయ్, చిన్న వీడియో చూడండి. పొన్నం ప్రభాకర్ వాడు వేస్ట్ గాడు, మళ్ళీ వాడు చచ్చిపోతే వాని పెళ్ళాం ఏడిస్తే డ్రామానేనా? వానికి తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి లేని మూర్ఖ. ఆ మూర్ఖునెమ్మడు ఉండి వీళ్ళు కూడా మూర్ఖులు. సిగ్గు శరం ఏమని ఉంటే కేసీఆర్ పథకాలన్నీ బొంద పెట్టిండు. నేను ఇస్తా అన్నాడు, కేసీఆర్ కన్నా 10 ఇంతలు ఇస్తా అన్నాడు, అవి కూడా లేవు. వాని బొందున్నది. ఇప్పుడు రమ్మనీడ తరిమి కొడతారు. 42% ఇస్తా అని చెప్పేసి మళ్ళీ పోయి వాళ్ళని అంటారు కదా, గన్ను ఒక చేతిలో ఒక గన్ను పెట్టి ఇంకొందికి పెట్టిండు. అది తప్పు. ఎందుకంటే వీనికి ఇయ్యాలనుకుంటే ఇప్పుడు 42% ఇచ్చే సర్పంచ్ దాంట్లోకి పోవాలి, జిహెచ్ఎంసీలకు పోవాలి. ఇది అంటారు కదా, కేంద్రానికి పోవాల్సిన పని లేదు. చూసారు కదా, ఇంతకు ముందు నేను ఒక వీడియో చేసిన దొమ్మరు ముండా అని. అదే ఇది. దీన్ని ఆడిది అంటారా, గాడిద అంటారా? దీన్ని గాడిదే అనాలి, అడ్డ గాడిద అనాలి. దీన్ని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాని మీద కేసు పెట్టాలి, వాడు వీడు అని మాట్లాడుతాం. ఒక మంత్రిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతాం. అంటే దాన్ని నోరు అంటారా, మోరి అంటారా, ఏమనాలి దాన్ని? ఆడవాళ్ళని గౌరవించాలి, మనం అట్లా తిట్టొద్దు అని చాలా మంది మిత్రులు ఈ అడ్డగడ్డ మీద వీడియో చేస్తే కొంతమంది మిత్రులు ఆడదని మనం ఎందుకు అనాలి, రెస్పెక్ట్ ఇద్దాం మనము అని చాలా మంది మిత్రులు నాకు సలహాలు ఇచ్చారు. మరి మిత్రులారా మీరే చెప్పుకోండి, ఒక ముఖ్యమంత్రిని మంత్రిని పట్టుకొని వాడు వీడు అని నోటికొచ్చినట్లు మాట్లాడితే దీన్ని ఏమనాలి? చెప్పు తీసుకొని కొట్టాలి. దీన్ని ఆడగలరు, ఆడల పరువు తీస్తున్న అడ్డగాడిద ఇది. దీనికి సిగ్గు శరం, అసలు మొగుడు పిల్లలు ఏం లేనట్లున్నారు. అందరినీ డ్రమ్ములు వేసి కుక్కి చంపేసి బజార్లో పడి తిరుగుతున్నట్లుంది. వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు, చీకేసిన కుక్కలు తినుకుంటా పిచ్చి కుక్కల్లాగా ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుకొని నోటికొచ్చినట్లు వాగుతున్నారు. పనికి మళ్ళీ ఉండ మురికి నీళ్ళలో మునిగి సావే. నీ నుంచి తెలంగాణ ప్రజలకు విలువ లేకుండా పోతుంది. నిన్ను తిట్టాలంటే నా స్థాయి దిగజార్చుకున్నట్లుంది. పనికి మళ్ళీ ఉండే కన్నా నీ బతుకు జడ. నీదో మనిషి జన్మనే నాదో. నువ్వే అడవుల పరుగు తీస్తున్నావు, గాడిద అడ్డగాడిద ఎక్కన్నావు. అందరూ ఏమన్నా కనిపిస్తే చెప్పు తీసుకొని కొట్టండి మిత్రులారా ఈ అడ్డగాడిదని. దీనికి పిచ్చెక్కి రంకెలేసి రోడ్ల మీద తిరిగి మనుషులంటే గౌరవం మర్యాద లేకుండా మాట్లాడడం, దీని వేషాలు, దీని కథలు బజార్ ముండలాకుంది. ఇది బజార్ ముండలైతేనే ఇట్లా మాట్లాడతాయి. ముఖ్యమంత్రి మంత్రి అనే హోదా లేకుండా, తెలివి లేకుండా, సోయి లేకుండా, అది కల్తీ కళ్ళు తాగిన పిచ్చి కుక్కలాకుంది ఇది. థ్యాంక్ యూ.